యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, మనందరికీ సత్యం కావాలి. కానీ మనం నివసించే ప్రపంచం మాత్రం సత్యమైంది కాదు. కావలసిందేమో సత్యం, కానీ సత్యం కానిటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఇది మాయా జగత్. ఇదం జగన్మిథ్యా దృశ్యత్వాత్ శుక్తికారూప్యవత్. కాబట్టి ఒక ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లుగా ఎట్లాగైతే ఉందో శుక్తికారూప్యవత్ ఇదం జగత్ సర్వం మాయామయం. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మాత్రం సత్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనకు మాత్రం సత్యం కావాలి. ఎవరు ఏం చెప్పినా, ఏ సత్యం కోసమైతే మనం ప్రాకులాడుతున్నామో ఈ ప్రపంచంలో, దేనికోసమైతే అన్వేషిస్తూ ఉన్నామో ఆ ప్రపంచమే సత్యం కాదు. ఎందుకంటే ఇది మాయామయం. మాయామయము జగమంతా మమకారాలే బ్రతుకంతా. మాయామయము జగమంతా మమకారాలే మనసంతా. ఉన్నది చూడరు ఎవరైనా, ఉన్నది చూడరు ఎవరైనా, లేనిదే చూస్తారు ఎప్పుడైనా. ఉన్నది చూడరు ఎవరైనా, లేనిదే చూస్తారు ఎప్పుడైనా. ఉన్నది బ్రహ్మము, లేనిది జగము. ఉన్నది బ్రహ్మము, లేనిది జగము. తెలిసేదెప్పుడు ఈ నిజము. ఉన్నది బ్రహ్మము, లేనిది జగము. తెలిసేదెప్పుడు ఈ నిజము. ఇది నిజం. కాబట్టి ఏదైతే ఉందో యదస్తి తద్బ్రహ్మ, ఉన్నటువంటిది బ్రహ్మం, రెండవది కాదు. కానీ అదే మనకు జగద్రూపంలో పరిణామశీలంగా ఈరోజు గోచరిస్తూ ఉంది. కాబట్టి ఆ జగత్తులో మనం ఉన్నాము, మనకెన్నో ఉన్నాయి అనుకుంటూ ఉన్నాం. నాకు ధనం ఉంది, నాకు జనం ఉన్నారు, నాకు ఆరోగ్యం ఉంది, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎవరు కాదనడం లేదు, అవన్నీ మనకు ఉన్నవే. ఇప్పుడు చెబుతున్నవన్నీ కూడాను ఉన్నవే, కాదనడం లేదు. కాకపోతే ఇవి కాల పరీక్షగా తట్టుకోలేవు అనేది ఒక్కటే మనకు అర్థం కావాలి. కాబట్టి కాలంలో ఇవేవి నిలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక దశలో గోచరించి మరొక దశలో అదృశ్యమైపోతూ ఉండేవి మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏవి మనం చూసినా ఇది నాది అని అనుకుంటే అది నాదిగా ఎంతో కాలం మనకు ఉండేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఒక దశలో నాది అంటాం, ఇంకొక దశలో నాది కాకుండా పోయింది అంటాం. నీది అనుకున్నది నీది కాకుండా ఎందుకు పోయిందంటే అసలు ఉన్నప్పుడు కూడా అది నీది కాదు అని అర్థం. నువ్వు భావన చేశావే కానీ ఇది నాది అని, అది నీదే కనుక అయ్యి ఉంటే పోయిండేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ మనం భావన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అసత్యాల్ని, అశాశ్వతాల్ని, అనిత్యాల్ని ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటూ పోతూ ఉన్నామో జీవితంలో శాంతి కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడాను అశాంతి మిగిలిపోతూ ఉంది. కాబట్టి అన్ని వ్యతలే. సూర్యోదయం ప్రతిరోజు జరుగుతూ ఉంది,
దివ్యమైనటువంటి వెలుగులు ఆరబోసుకుంటూ ఉంది విశ్వం. కానీ మన హృదయాకాశంలో మాత్రం నిరంతరం ఒక గాఢాంధకారమే రాజ్యమేలుతూ ఉంది. వెలుగుల తోరణం ప్రతి ఉదయం. నిద్ర లేచి చూస్తే తూర్పు నుండి వెలుగులు కనపడుతూ ఉంటాయి. వెలుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. వెలుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. ఉన్నాయి చూడండి. ఏ హృదయంలో శాంతి ఉంది చెప్పండి? నాకు శాంతి ఉంది అని చెప్పేది ఎవరు? నడి సంద్రములో మునిగే నావలు, నడి సంద్రములో మునిగే నావలు, కడతేరలేని కన్నీటి జీవులు. నడి సంద్రములో మునిగే నావలు, కడతెరలేని కన్నీటి జీవులు. వెలుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ధనికులు, దరిద్రులు, పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి ప్రపంచంలో. కలిమిలో ఏముందో, లేమిలో ఏదుందో, కలిమిలో ఏముందో, లేమిలో ఏదుందో, కలిమిలేముల బ్రతుకు కలతల చేరువు. కలిమిలో ఏముందో, లేమిలో ఏదుందో, కలిమిలేముల బ్రతుకు కలతల చేరువు. ఎంతకు తీరదు జీవికి కరువు, ఎంతకు తీరదు జీవికి కరువు, తెలిసి బ్రతుకుటే జీవన తెరువు. ఎంతకు తీరదు జీవికి కరువు, తెలిసి బ్రతుకుటే జీవన తెరువు. వెలుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. కాబట్టి ప్రతిరోజు చక్కటి వెలుగులు తూర్పు దిక్కున తిరిగి చూస్తే ఉదయ భానుడు ఆరబోస్తూ ఉన్నాడే కానీ మన హృదయాల్లో ఉండేటువంటి వెతలు మాత్రం పోవడం లేదు, బాధలు మాత్రం తీరడం లేదు. కాబట్టి ఒక్క భయంకరమైనటువంటి వ్యాధి సోకితే మనకున్నవన్నీ క్షణంలో లేకుండా పోతాయి. చిత్రమైనటువంటి విషయం. అన్నీ ఉన్నాయి, కానీ ఒక దారుణమైనటువంటి వ్యాధి వచ్చింది అనేటువంటి వార్త వినగానే ఉన్నవన్నీ లేకుండా పోతాయి. ఎందుకో తెలుసా? అవన్నీ అశాశ్వతాలు కనుక. ఈ అశాశ్వతమైనటువంటివి శాశ్వత సుఖాన్ని ఎప్పుడూ మనకు ప్రసాదించలేవు. కానీ మనం ఆశించేది మాత్రం శాశ్వతమైనటువంటి సుఖం. అదే పరమానందం. మామూలు ఆనందం కాదు, ఉత్కృష్టమైనటువంటి ఆనందం. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెదరనటువంటి ఆనందం. ఈ ఆనందమే గోవిందుడు. గోవిందుడు అంటే ఎవరో కాదు, ఈ ఆనందమే గోవిందుడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందడానికి గోవిందుడిని ఆశ్రయించండి. ఈ శ్లోకాల్లో ప్రధానంగా గోవిందాష్టకంలో ప్రణమత గోవిందం పరమానందం అని మనకు ఒక కోరస్ వస్తూ ఉంటుంది. ప్రణమత, ప్రణుతి, ప్రణామం, ప్రణుతి, ప్రణమత. బాగా కొలవండి, చక్కగా కొలవండి. ఎవరిని? పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని మీరు కొలవండి, గోవిందుడికి నమస్కరించండి అంటూ ప్రతి శ్లోకంలో అది కోరస్గా వస్తూ ఉంటుంది మనకు. ఇది ఆదిశంకరాచార్య స్వామి రచించినటువంటి అష్టకం, గోవిందాష్టకం. గోవిందాష్టకానికి ముందే భజ గోవిందం అంటూ రాశారు. అంటే ప్రతి మనిషిలో వివేకాన్ని, వైరాగ్యాన్ని దింపడం కోసంగా భజగోవిందం రచించారు. కేవలం వివేక వైరాగ్యాల్ని మనిషి హృదయంలో దించడమే భజగోవిందం యొక్క ఉద్దేశం. కానీ గోవిందాష్టకం అది కాదు.
వివేక వైరాగ్యాల్ని దించడం కోసం భజగోవిందం రచిస్తే భక్తి జ్ఞానాల్ని వృద్ధి చేయడం కోసం ఈ గోవిందాష్టకాన్ని రచించారు. ఇది ఒక అందమైనటువంటి అష్టకం, అద్భుతమైనటువంటి అష్టకం. ఈ అష్టకం అన్నిట్లాగా సామాన్యమైనటువంటిది కాదు. ఇందులో ఎక్కడెక్కడ పదచ్ఛేదం జరగాలనో, ఎక్కడ సంస్కృత పద భూయిష్టంగా ఉందో రాను రాను మీకు కొన్ని శ్లోకాలు నడిచేటప్పటికి అర్థమవుతుంది దీని భావం ఏమిటని. మృత్స్నామత్సి హేతి యశోద అంటాడు. ఆ మృత్స్నామత్సి హేతి ఓ పదంలా కనపడుతుంది, కానీ దాన్ని విడగొట్టినప్పుడు దాని అర్థాలు వేరుగా ఉంటాయి. అందుకని నేను శ్లోకం చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా శ్లోకాన్ని, అంటే మనసుకి ప్రాధాన్యత, మీరు కలిసి పాడడానికి అవన్నీ వద్దు, మీ సంగీత వైదుష్యాలని ప్రదర్శించకుండా జస్ట్ ఎక్కడెక్కడ విడగొడుతున్నాడు అక్కడ మీరు గుర్తుపెట్టుకుంటూ రండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం అవుద్ది. మొత్తం శ్లోకం అంతా నేను వ్యాఖ్యానం చేసేసాను అనుకోండి, ఆ తర్వాత మీ అందరి చేత నేను చెప్పిస్తా, సరేనా? ముందు మాత్రం తొందరపడబాకండి, బాగా అర్థం చేసుకుంటూ రండి. ఫస్ట్ శ్లోక మొదలు పెడుతున్నా. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానం అనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. గోష్ఠప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. గోష్ఠప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. మాయాకల్పిత నానాకారం అనాకారం భువనాకారం. క్ష్మానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. మీకు పదచ్ఛేదం అర్థమయ్యే ఉండాలి, ఎట్లా దాన్ని చేయాలనో. ఇప్పుడు కలిపి నేను పాడతాను, ఒకసారి వినండి. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. గోష్ఠప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. గోష్ఠప్రాంగణ రింకణలోలం మనాయాసం పరమాయాసం. మాయాకల్పిత నానాకారం. మాయాకల్పిత నానాకారం అనాకారం భువనాకారం. క్ష్మానాథం అనాథం పరమత. క్ష్మానాథం క్ష్మానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం ప్రణమత. ప్రణమత గోవిందం పరమానందం, అది చివర కోరస్. కాబట్టి గోవింద గోవిందం గోవింద గోభిః వాణీభిః వేద్యతే ఇతి, అంటే వేదాంత వాక్యైః ఇది వా గోవింద. అంటే గోభిః, గో శబ్దం వేదం, వాణీభిః కాబట్టి గో అంటే శబ్దము అని అర్థం. ఆ శబ్దం ఏదంటే వేదం. గోభిః వాణీభిః వేద్యతే ఇతి, కాబట్టి వేదము ద్వారా తెలియబడేటువంటి వాడు వేదాంత వాక్యైః ఇతి, అంటే వేదములో కూడాను
కేవలం మనకు కర్మకాండ కాకుండా చివరిలో ఉండేటువంటి వేదాంతం ఉపనిషత్తుల్లో ఏదైతే ప్రబోధించబడిందో ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సారభూతమైనటువంటి విషయం దానిని ద్వారా తెలిసేటువంటి వాడు గోవింద. గోభిః వేదాంత వాక్యైః ఇది గోవింద. అటువంటి గోవిందుణ్ణి ప్రణమత. ప్రణామం అంటే ప్రణుతి. ఆయన్ని చక్కగా కొలవడం, ప్రకర్షేణ చక్కగా ఆ పరమేశ్వరుని కొలవండి మీరు అని అంటాడు. ఎందుకని? ఈ మాయామయమైనటువంటి జగత్తు నుంచి బయటపడాలి అంటే, అసత్యమైనటువంటి జగత్తు నుంచి బయటపడాలి. ఇందులో ఉండేటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడాను మనల్ని ఈరోజు కృంగదీస్తూ ఉన్నాయి కనుక వీటి నుంచి బయటపడాలనుకునేటప్పుడు ఎవరిని ఆశ్రయించుకోవాలి? గోవిందుడిని ఆశ్రయించుకోవాలి. అటువంటి గోవిందుడి యొక్క అనుగ్రహం చేత మనం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతానందాన్ని, పరమానందాన్ని పొందుతాం గనక ఆయన్ని ప్రణమత, చక్కగా కొలవండి. ఇది కాబట్టి మనం కొలుస్తూ ఉన్నాం. అది ఆయనకి తెలియబట్టే ప్రణమత అన్నాడేమోనని నేను అనుకుంటున్నా. అట్లా కాదు. కాబట్టి మీ మనసంతా కూడా భగవంతుని మీద లగ్నం చేసి ఆయనకి నమస్కరించండి, ఆయన్ని పూజించండి, ఆయన్ని ధ్యానించండి, ఆయన్ని కీర్తించండి, ఆయన్ని స్మరించండి అని అర్థం. ప్రణమత గోవిందం పరమానందం. పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని మీరు ప్రార్థించండి అంటూ శ్లోకం ప్రారంభమవుతా ఉంది. ఎవరండి ఈ పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడు అనే క్వశ్చన్ పడుతుంది. సత్యం జ్ఞానం అనంతం నిత్యం. సత్యం అది ఇప్పుడు చెప్తున్నాడు. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అన్నాం. ఆ సత్యరూపుడు తానే గనక ఆ సత్యమేమిటో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరండి ఆయనంటే? సత్ అంటే సత్యం. సత్యం జ్ఞానం అనంతం. సత్ అంటే సత్యం. అంటే సత్యం అంటే ఏమిటి? సత్ అంటే అబాధితం సత్యం. అంటే మరొక దాని చేత నిషేధింపబడనిది. కాబట్టి ఒకటి వచ్చిన తర్వాత దాని చేత నిషేధింపబడకుండా ఏదైతే ఉంటుందో, నిరాకరింపబడకుండా ఏదైతే ఉంటుందో అది సత్యము అనే అర్థం. అది ఉంది. సత్యం అనేది ఒకటి ఉంది. అస్థి కాబట్టి ఉంది. ఈ ఉంది అనే పదము మనం వాడినప్పుడు అస్థి, ఇది ఉంది అని అర్థం. అస్థి అంటే ఉంది, అదే సత్. ఇప్పుడు చెట్టు ఉంది, చూడండి తమాషా. పక్షి ఉంది, గోవు ఉంది, ఇల్లు ఉంది, సైకిల్ ఉంది. ఈ వాక్యాల్లో మనం చూస్తూ ఉంటే ఉంది 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 అనేది అన్నిటిలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. కానీ చెట్టు పక్షి కాదు, పక్షి గోవు కాదు, గోవు సైకిల్ కాదు, సైకిల్ ఇల్లు కాదు. అవన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఉంది అనేది మాత్రం ఎక్కడ నిషేధింపబడడం లేదు, నిరాకరింపబడడం లేదు. కాబట్టి అవి నిషేధింపబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఓ పక్షి వచ్చింది నాయన, దాన్ని చూసాం, ఆ పక్షి పోయింది. పక్షి పోయిన తర్వాత ఒక ఆవు వస్తూ ఉందనుకోండి, ఆవు వచ్చింది, ఇప్పుడు పక్షి లేదు. అంటే పక్షి నిషేధింపబడింది. కానీ పక్షి నిషేధింపబడింది కానీ ఆవు నిషేధింపబడలేదు. ఆవు వెళ్ళిపోయింది అనుకోండి, ఆవు నిషేధింపబడింది, అప్పుడు చెట్టు ఉంది. విచిత్రం ఏంటంటే ఏవైతే నిషేధింపబడుతూ ఉన్నాయో అవన్నీ అసత్యాలు, ఏది నిషేధింపబడదో అది సత్యం. ఆ నిషేధింపబడనది, నిరాకరింపబడినది ఏంటి అనంటే ఉంది అనేది. అస్థి ఉంది. ఎప్పుడూ ఉంది. ఏది ఉన్నా ఇది ఉంది, ఏది లేకపోయినా ఇది ఉంది, అన్నిటిలో ఉంది. కాబట్టి ఈ సత్యం అనేటువంటిది మారేటువంటిది కాదు. సమస్తము మారుతూ ఉన్నాయి, సత్యం మారేది కాదు. కనుక సత్యము అనేటువంటిది విషయీ, సబ్జెక్ట్. మిగతావన్నీ కూడాను విషయములు. అంటే సత్యమైనటువంటి దానికి తెలిసేటువంటివి అవి విషయములు, అంటే ఆబ్జెక్ట్స్. కాబట్టి అన్ని ఆబ్జెక్ట్సే, ఇదొక్కటే సత్యం ఏదైతే ఉందో అదొక్కటే సబ్జెక్టు. ఇది విషయీ, అవి విషయములు. విషయములు మారుతూ ఉంటాయి, విషయం మాత్రం మారే ప్రశ్న లేదు. ఎటువంటి పరిస్థితులు కూడాను నిషేధింపబడదు, నిరాకరింపబడదు. అవన్నీ కూడాను దీనికి విషయాలు. అదే ఒక చెట్టే తీసుకున్నాం అనుకోండి, పోనీ ఇవన్నీ లేకుండా చెట్టు ఉంది, తమాషా చూడండి, చెట్టు ఉంది. కొంతకాలానికి ఎండిపోయింది అనుకోండి, అప్పుడు ఎండిన చెట్టు ఉంది, తమాషా చూడండి. అంతకుముందు పచ్చి చెట్టుగా ఉన్నది, అది ఎండిపోయింది, ఎండిన చెట్టు ఉంది. ఆ తరువాత దాంట్లో కొమ్మలు విరిగిపోయినాయి, విరిగిన కొమ్మలు ఉన్నాయి.
అవి కూడా ఎండిపోయినాయి. ఎండిన కొమ్మ ఉంది. ఆ తరువాత దాన్ని కాల్చేస్తే ఆ కొయ్య లేదు కానీ, కొమ్మ లేదు కానీ బూడిద ఉంది. బూడిద లేకపోయినా అణువులు ఉన్నాయి. ఇలా గనక పోతూ ఉంటే ఇవి ఒక్కొక్క దశలో నిషేధింపబడుతూ ఉన్నాయి, నిరాకరింపబడుతూ ఉన్నాయి. ఎక్కడైతే నిరాకరించే అవకాశం లేదో, నిషేధింపబడేటువంటి అవకాశం లేదో అది సత్యం. అది కేవలం గోవిందుడు తప్ప రెండవది కానే కాదు. గోవిందం పరమానందం, పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడేను, మరొకటి కాదు. కాబట్టి అన్నీ పోయినా ఉండేది సత్యం. ఇది దేశకాలాతీతం. కాబట్టి ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవేవైతే మనకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయో అవి ఉంటాయి, మరొక కాలంలో లేకుండా పోతాయి. ఆ ఉన్నవి ఒక దేశంలో ఉంటాయి, ఇంకొక దేశంలో లేకుండా పోతాయి. ఓ ప్రదేశంలో ఉన్నవి మరొక ప్రదేశంలో లేకుండా పోతాయి. కాబట్టి అన్ని ప్రదేశాల్లో ఉండేది, అన్ని కాలాల్లో ఉండేది, ఏ కాలంలో కూడా దేని చేతను నిషేధింపబడనిది, నిరాకరింపబడనిది ఏదైతే ఉందో అది సత్యం. అది పరమేశ్వరుని యొక్క స్వరూపం. అది ఫస్ట్ చెప్తున్నాడు, సత్యం. కాబట్టి గోవిందం ప్రణమత పరమానందం, పరమానందం గోవిందం ప్రణమత అంటే ఎవరండి ఆ గోవిందుడు? ఇదిగో ఈ సత్యస్వరూపుడు. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. ఉన్నవన్నీ పోయిన నాడు, ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. అన్ని పోయినా ఉండును దైవము, అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. ఇప్పుడు అవే కాదు ఉండేది, మన దేహాలు కూడా ఉన్నాయి. ఈ ఉండినటువంటి దేహాలు మళ్ళీ రేపు లేకుండా పోతాయి. బాగా అర్థం చేసుకోండి. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. కాబట్టి నరులు కూడా ఉండారు. కాబట్టి ఈరోజు మనం కనపడుతూ ఉన్నాం. ఈ కనపడేటువంటి దేహాలు ఇంకొక దశలో ఉండవు. కాబట్టి ఈ దశలో ఏవైతే కనపడుతున్నావో రేపు ఇవి శ్మశానంలో పిడికెడు బూడిదిగా మారిపోతాయి ఈ దేహాలు. అప్పుడు ఆయన ఒకప్పుడు ఉన్నాడండి అని చెప్పుకుంటాం. కానీ ఇది పోయినంత మాత్రాన మనం ఎక్కడికి పోవడం లేదు. దట్ ఈస్ ద పాయింట్. ఇది పోతాయి. దేహాలు ఎందుకు ఉన్నాయంటే పొయ్యేందుకే ఉన్నాయి. ఇది అన్నీ అలాగే పోతాయి. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. ఉన్నవన్నీ పోయిన నాడు, ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. అన్ని పోయినా ఉండును దైవము, అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. కాబట్టి ఇప్పుడు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో ఉన్నవి, ఆ ఉన్నవన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం
కాదు. ఎందుకని? సత్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చూసాం మనం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాకరింపబడకుండా ఉండాలి, నిషేధింపబడకుండా ఉండాలి. ఏదైతే ఎప్పుడూ ఉంటుందో, అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఏదైతే ఉంటుందో అదే సత్యం. అట్లా ఉండేందుకు అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఇది సత్యం కాదు. కాబట్టి మనకి ఏవైతే ఉన్నవో ఇవన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కాదు. కనుక ఇవన్నీ పోతాయి. ఇవి పోయినా కూడాను ఏదైతే పోకుండా మిగిలిందో అది సత్యము. ఆ సత్యమే నువ్వు, ఆ సత్యమే గోవిందుడు. కాబట్టి నువ్వే గోవిందుడు, అయమాత్మ బ్రహ్మ తర్వాత వస్తాడు. ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి నీలో దేహం పోవచ్చు, ఈరోజు కనిపించేటువంటి దేహం రేపు లేకుండా పోవచ్చు. అంత మాత్రం చేత మనం లేని వాళ్ళం మాత్రం కాదు. ఎట్లాగైతే మనలో బాల్యం ఉండి బాల్యం పోయిన తర్వాత యవ్వనం వచ్చినప్పుడు మనం ఉన్నాం, బాల్యంలో ఉన్నాం, యవ్వనంలో ఉన్నాం, వృద్ధాప్యం వచ్చింది, ముసలితనం వచ్చింది, అప్పుడు ఉన్నాం. కాబట్టి వార్ధక్యంలో కనపడుతున్నాం, వృద్ధాప్యంలో కనపడుతున్నాం, బాల్యంలో కనపడుతున్నాం, యవ్వనంలో కనపడుతున్నాం. ఆ దశలు మారిపోతూ ఉండినా కూడా మనం మాత్రం మారడం లేదు, మనం ఉన్నాం. రేపు దేహాంతర ప్రాప్తి తథా, రేపు ఈ దేహం లేకుండా పోతే కూడాను, మనం చనిపోయిన తర్వాత కూడాను మనం ఎక్కడికి పోయేటువంటి వాళ్ళం కాదు అనేటువంటి సత్యాన్ని నిర్ధారణ చేస్తూ, సత్య నిర్ధారణార్థం సత్యం. కాబట్టి ఆ భగవంతుడు ఎవరో, ఆ సత్యస్వరూపుడు ఆయన అస్తి, సద్రూపేణ సదా అస్తి, సద్రూపేణ సదా అస్తి, సత్యస్వరూపుడుగా తాను ఉన్నాడు. ఆయనే గోవిందుడు. కాబట్టి అటువంటి సత్యస్వరూపుడైనటువంటి గోవిందుడిని కనుక మనం ఆశ్రయిస్తే మనం కూడా సత్యస్వరూపులుగా మారుతాం. కనుక అయ్యా ప్రణమత గోవిందం పరమానందం, పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని మీరు కొలవండి, ఆయన్ని ఆశ్రయించండి, చక్కగా కొలవండి అని చెబితే ఆయన ఎవరండి అని అంటే ఇదిగో సత్యస్వరూపుడు, ఆయన ఎక్కడికి పోయేటువంటి వాడు కాడు, సత్యం. నెక్స్ట్ సత్యం జ్ఞానం. సత్యస్వరూపుడు అంతేకాదు జ్ఞానస్వరూపుడు. ఈ జ్ఞానం అంటే చిత్, అది సత్, ఇది చిత్. చిత్ అంటే జ్ఞానం. ఎలాంటి జ్ఞానం ఇది? సత్ ఎలాంటిదో చిత్ కూడా అలాంటిదే. సత్ అబాధితం కదూ, చిత్ కూడా అబాధితం. సత్ జేరి చేతడు నిషేధింపబడదు, నిరాకరింపబడదు. చిత్ కూడా నిరాకరింపబడేటువంటి అవకాశం లేదు. అంటే మరొక జ్ఞానం చేత ఏదైతే నిషేధింపబడదో అది చిత్. చిత్ కాబట్టి కొత్తగా పుట్టేది కాదు, పుట్టి నశించేది కాదు. నోదేతి నాస్తమేతి, నా ఉదేతి, అది పుట్టేది కాదు. నా అస్తమేతి, అది అస్తమించిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేటువంటిది. ఇది జ్ఞానం, ఇదే చిత్తుగా మనకు తెలుస్తూ ఉంది. సరేనండి, ఇది ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటూ ఉండారు అనేది ప్రశ్న. ఈ చిత్తును తెలుసుకునేది ఎవరు అని ప్రశ్న పడితే, చిత్తును తెలుసుకునేందుకు గనక వేరుగా ఎవరైనా ఉంటే, పోనీ సత్తును తెలుసుకునేందుకు గనక సత్తు కన్నా వేరుగా గనక చిత్తు ఉంటే, పోనీ అట్లా తీసుకోండి. కాబట్టి చిత్తు అంటే తెలుసుకోవడం జ్ఞానం కదా. కాబట్టి సత్ అనేది ఏదైతే ఉందో త్రికాలములందు నిషేధింపబడకుండా, నిరాకరింపబడకుండా ఏ సత్యమైతే ఉందో అది సత్. దానిని తెలుసుకునేటువంటి చిత్ వేరుగా ఉంది. సత్ చిత్, సత్యం జ్ఞానం అని కానీ అన్నామనుకోండి, అప్పుడు సత్యం అవుతుంది తెలుసా? జడమైపోతుంది. ఎందుకని? తెలియబడుతూ ఉంది కనుక, దృశ్యమైపోతూ ఉంది కనుక. తెలుసుకునేది చిత్ అయితే, తెలియబడేది కనుక సత్ అయితే, సత్ చిత్తుకి దృశ్యం అవుతూ ఉంది కనుక, దృశ్యత్వాత్ దృశ్యమైపోతూ ఉంది కనుక ఇది జడమైపోతుంది. మరి ఇది జడమైతే ఉన్నది వస్తువు ఏంటి అనేది అర్థం. పైగా ఇంకోటన్నాం, సత్తుకి డెఫినేషన్ ఇచ్చినప్పుడు త్రికాలములందు ఏదైతే అబాధితమో అది సత్ అన్నాం. కాబట్టి చిత్తు చేత కనుక సత్తు కనుక నిషేధింపబడితే అది సత్ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి సత్తును తెలుసుకోవడానికి చిత్తు ప్రత్యేకంగా లేదు. సత్యాన్ని తెలుసుకునేటువంటిది జ్ఞానం ప్రత్యేకంగా లేదు. ఎందుకని? సత్యమే జ్ఞానం. దట్స్ ద పాయింట్. సత్తయాహి చిత్, సత్తయాహి చిత్, సత్తే చిత్తు. సత్వభాసికా చిత్వవేతరా, సత్వభాసికా చిత్వవేతరా, సత్తయహి చిత్.
చిత్తయాహ్యహం సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం సత్వభాసికా చిత్వేతరా సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం సత్వభాసిక చిత్వేతర. సత్తును ప్రకాశింపజేసేటువంటి చిత్తు వేరుగా ఉందే? సత్తును తెలుసుకునేటువంటి చిత్తు వేరుగా ఉందే? లేదు. కాబట్టి సత్తే చిత్తు. సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. సత్తే చిత్తు, సత్యమే జ్ఞానము, ఆ జ్ఞానమే నేను. ఆ నేను ఏదో అదే గోవిందుడు. కాబట్టి గోవిందుడు సత్యము జ్ఞానము, నేను కూడా సత్యము జ్ఞానము. చూడండి ఫస్ట్ పాయింట్, సత్యం జ్ఞానం అనంతం. నెక్స్ట్, కాబట్టి గోవింద సత్యస్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఏ గోవిందుడైతే మనకు తెలుస్తూ ఉన్నాడో అతడు అనంత స్వరూపుడు. ఎందుకంటే ఉన్నది ఏదైతే ఉందో అది సత్యము, దాన్ని తెలుసుకునేది ఏదైతే ఉందో అదే. కాబట్టి సత్య చిత్, అదే తెలుసుకుంటుంది. కాబట్టి కాల పరిచ్ఛేదానికి లోను కాదు, టైం వైజ్ లిమిటేషన్ లేదు. కాబట్టి ఈ కాలంలో ఉంటుంది, ఆ కాలంలో ఉండదని చెప్పడానికి అవకాశం లేదు. కానీ మీ దేహాలు నా దేహాలు, కాబట్టి మీకు నాకు ఉండేటువంటి ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కాలంలో ఉంటాయి, మరొక కాలంలో లేకుండా పోతాయి. కాబట్టి ఉన్నప్పుడు కూడాను పరిచ్ఛేదానికి లోనై ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దేహంలో ఉండేటువంటి జ్ఞానం మరొక దేహంలో ఉండేటువంటి జ్ఞానానికి సంబంధం లేకుండా ఉంటుంది. మనలో ఏ జ్ఞానాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిమితంగా ఉండడం చేత బాధితం అవుతూ ఉన్నాయి. కానీ ఇవి బాధితం కాకుండా ఉండేటువంటిది ఏదో అది అబాధితం, అది జ్ఞానం, సత్యం, జ్ఞానం అనంతం. కాబట్టి ఉన్నది సత్యం కనుక, సత్తు కనుక అది జ్ఞానరూపంగా కూడా ఉంది అని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకేం తెలుస్తూ ఉంది? ఆ వస్తువు ఏదో సద్రూపేణ సదా అస్తి, సద్రూపేణ సదా అస్తి, చిద్రూపేణ సదా భాతి, జ్ఞాన రూపంలో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది కనుక. కాబట్టి అటువంటి సత్యం అటువంటి జ్ఞాన రూపం అయింది. ఒక చోట ఉండే ఒక చోట ఉండకుండా పోయే అవకాశం లేదు కనుక, అనంతంగా ఉంది కనుక అదే అనంత స్వరూపేణ సదా భాతి, అనంతంగా కూడా తెలుస్తూ ఉంది. సత్యం జ్ఞానమనంతం. ఎవరు? పరమానందం గోవిందం. ఏ పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని నువ్వు ప్రణమత, నువ్వు చక్కగా కొలువునైనా అని చెప్తూ ఉన్నాడో ఆ గోవిందుడు ఎవరు అని కనుక మనం ఆలోచించినట్లయితే సత్య జ్ఞానానంద స్వరూపుడు. కాబట్టి ఆయన యొక్క స్వరూపము సత్యము జ్ఞానము అనంతము, మనం కూడా సత్యము జ్ఞానము అనంతమే. కాబట్టి మనమే గోవిందుడు అనేటువంటిది చివరికి తేలాలి. నెక్స్ట్, సత్యం జ్ఞానమనంతం నిత్యం. నిత్యం శాశ్వతుడు. తమస్తుండే అసలు మనకు తెలిసిన వాటికి మనకు అవగాహనలో లేనిటువంటి గోవిందుడికి ఎంత తేడా ఉందో. ఆయన శాశ్వతుడు అంటే శాశ్వత్, సర్వేషు కాలేషు భవతీతి శాశ్వత. శాశ్వత్ సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో కూడాను భవతి ఇతి, అన్ని కాలాల్లో ఎవడైతే తెలుస్తూ ఉండాడో అటువంటి వాడు శాశ్వతుడు. అటువంటిది ఏమున్నది చెప్పండి ఈ ప్రపంచంలో? ఏది మనకు తెలిసినా ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను మీ ముందు కనపడుతూ ఉన్నాను మీకు, కాబట్టి స్వామీజీ శరీరం మీకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఈరోజు మీకు తెలుస్తూ ఉంది, ఏదో ఒకనాడు లేకుండా పోతుంది. అప్పుడు ఏమని తెలుస్తుంది తెలుసా? లేనిదిగా తెలుస్తుంది. కాబట్టి ఒక దశలో ఏదైతే ఉందో మరొక దశలో అది లేకుండా పోయి లేనిదిగా తెలుస్తుంది. కానీ సర్వేషు కాలేషు శాశ్వత్, సర్వేషు కాలేషు భవతీతి శాశ్వత. కాబట్టి అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు, త్రికాలములందు ఉండేటువంటి వాడు అతడే గోవిందుడు. అతన్ని ప్రణమత. పరమానందం గోవిందం ప్రణమత. అటువంటి గోవిందుడిని మనము ఆశ్రయించాలి. శాశ్వతం శివం అచ్యుతం అని మహానారాయణ ఉపనిషత్ మనం పూజలో కూడా రోజు చెప్తాం. శాశ్వతం శివమచ్యుతం అంటాం. కాబట్టి ఆ శాశ్వతుడైనటువంటి వాడు అంటే శాశ్వత్, సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో కూడాను నశించకుండా ఎవడైతే ఉండాడో అటువంటి వాడు గోవిందుడు. కాబట్టి ఇప్పటికీ గోవిందుడు అంటే అయ్యా గోవిందుడిని మీరు కొలవండి, శ్రద్ధగా ప్రార్థించండి, ఆయన్ని నమస్కరించండి, ఆయన్ని మీరు ధ్యానించండి అని చెబితే ఎవరండి ఈ గోవిందుడు? సత్యస్వరూపుడు.
జ్ఞానస్వరూపుడు, అనంత స్వరూపుడు, నిత్యుడు, అనాకాశం పరమాకాశం. అనాకాశం అంటే ఎక్కడ ఖాళీ లేకుండా సమస్తమునందు వ్యాపించి ఉండేటువంటి వాడు అని అర్థం. అనాకాశం అంటే అంటే ఆకాశం లేదు, ఖాళీ లేదు. ఏదైనా కూడా వ్యాపించి ఉన్నది అంటే మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. కానీ ఈయన ఖాళీ లేకుండా అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. దాని అర్థం ఏంటి? ఏకం, ఏకమేవా అద్వితీయం. ఈయనకన్నా రెండవ వస్తువే లేదు. ఒకవేళ రెండవ వస్తువు ఉన్నట్టుగా నీకు తెలిసినా కూడాను అది ఇతని స్వరూపమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అనాకాశం పరమాకాశం, అనాకాశం పరమాకాశం. కాబట్టి అనాకాశం అంటే ఖాళీ లేకుండా సర్వవ్యాపిగా ఉండేటువంటి వాడు, అంతటా తానే నిబిడీకృతమైనటువంటి వాడు. ఏ వస్తువును నువ్వు తీసుకున్నా అది అనాకాశంగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు దేహం ఉంది, అన్ని చోట్ల ఉండే అవకాశం లేదు. అది పరమాత్మకే సాధ్యం కానీ మరొకటి కాదు. పరమాకాశం ఏదైతే మనకు ప్రత్యక్షంగా ఈ ఆకాశం కనపడతా ఉందో ఇలాంటిది అనుకుంటాడేమోనని, పరమాకాశం అంటే ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి ఆకాశం ఏదైతే ఉందో దీనిని అతిక్రమించినటువంటి వాడు, దీన్ని అధిగమించినటువంటి వాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాడు కాడు. ఎందుకని? ఈ ఆకాశమే తన నుంచి ఆవిర్భవించింది. అది తమాషా. తతః ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ. ఇట్లా కదా వచ్చింది సృష్టి. కాబట్టి లేనిటువంటి ఆకాశం ఒకప్పుడు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆకాశం మనకు కనపడుతూ ఉంది. ఏదైతే పుట్టిందో అది ఆది ఉందని అర్థం. ఆది ఉన్నటువంటి దానికి అంతం కూడా ఉంటుంది. కాబట్టి ఆకాశం ఏదైతే ఉందో స్పేస్, డైరెక్ట్గా మనకు ఏ స్పేస్ అయితే కనపడుతుందో దట్ ఈస్ కొలాప్సబుల్. ఈరోజు ఉంది, అది రేపు లేకుండా పోతుంది. అది లేకుండా పోయినా దానికి ఆధారమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఇది ఇటువంటి వాణ్ణి ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం కాకుండా పోయిందేం లేదు, కానీ అర్థమయ్యేటట్టే చెప్పానని నేను అనుకుంటూ ఉన్నా. కానీ అటువంటి వాడిని అంత ఈ ఆకాశం కాదు, ఈ ఆకాశానికన్నా అతీతమైనటువంటి వాడు, నిత్యుడు అంటే శాశ్వతుడు, సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ, తర్వాత అబాధితం, ఇవన్నీ మనం విన్నప్పుడు బాగానే ఉన్నాయి. ఎందుకంటే లాజికల్గా ఉంది, తర్కం కనుక అంతా. దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. కాబట్టి హే భగవాన్, ఇదంతా నీ వైభవం కావచ్చు, కానీ ఈ వైభవాన్ని అంతా కూడా మేము జీర్ణించుకోగలమా? కాబట్టి మా కోసం, మాకు అర్థమయ్యేటట్టుగా, మాకు తెలిసేటువంటి రూపంలోని నువ్వు ఆవిర్భవించాలి అని భక్తులు ప్రార్థించడం వల్ల అవతార విశేషాలు వస్తాయి. ఇది విశేషం. అర్థమవుతుంది? ఇప్పుడు ఏ రూపం లేనటువంటి వాడిని, కేవలం సత్యజ్ఞానానంద స్వరూపుణ్ణి, నిత్యరూపుణ్ణి, శాశ్వతుణ్ణి, అనాకాశంగా ఉండేటువంటి వాడిని, పరమాకాశంగా ఉండేటువంటి వాడిని మనం మీరు కొలవండి అంటే ఏమని కొలుస్తాం మనం? అందుకని మనకు ఒక రూపము ఏదో ఒకటి కావాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి అయ్యా, నువ్వు ఉండేటువంటిది వైకుంఠమే కావచ్చు. వైకుంఠం అంటే ఏంటి? ఇక్కడ ఒక ప్రదేశం కాదు మళ్ళీ. ఎందుకని? విగత కుంఠ యస్మాత్ సహా వైకుంఠ. ఆయనకి ఏ అభ్యంతరాలు లేదు, ఏ విధంగానే కనపడగలడు అటువంటి వాడు. వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, దారి చూపే తండ్రి దారిగని రావేమి, దారి చూపే తండ్రి దారిగని రావేమి, వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, దారి చూపే తండ్రి దారిగని రావేమి, కరుణించు నా స్వామి కనికరించవదేమి, ఆశ్రయించితి స్వామి ఆలసించెదవేమి, కరుణించు
నా స్వామి కనికరించవదేమి. భగవంతుడిలో కేవలం జ్ఞానమే కాదు ఉండేది, భగవంతుడిలో ప్రేమ కూడా ఉంది. ఆయన జ్ఞాన స్వరూపుడు, అంతేకాదు ప్రేమ స్వరూపుడు కూడా. అందుకని భక్తులందరూ కలిసి అయ్యా ఇంత మహావైభవాన్ని ఈ అద్వైత శిఖరాల్లోకి వెళ్ళి మేము అర్థం చేసుకొని ప్రణమత చక్కగా కొలవండి మీరు ఆయన అంటున్నారు కనుక మాకు ఇదేమి సాధ్యపడే అవకాశం లేదు, కాబట్టి మాకు అర్థమయ్యేటువంటి రీతుల్లో కనుక నువ్వు అందుబాటులోకి వస్తే బాగుంటుందని భక్తులు ప్రార్థించారు. దానివల్ల ఆయన వచ్చాడు. అది సెకండ్ లైన్. గోష్ఠ ప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. గోష్ఠ ప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. మాయా కల్పిత నానాకారం అన్నాకారం భువనాకారం. శ్మమానాథం అనాథం పరమత. శ్మమానాథం అనాథం ప్రణమత. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. జాగ్రత్తగా చూడండి. సెకండ్ లైన్. గోష్ఠ ప్రాంగణ రింఖణ లోలం. గోష్ఠ అంటే ఆవుల కొట్ట ఉంటుంది చూచారా, ఆవులన్నిటి కట్టేస్తారే గోశాల, అది గోష్ఠ. గోష్ఠ ఒక పదం, ప్రాంగణ ఒకటి, రింఖణ ఒకటి, లోలం ఒకటి. అది పదాలను అట్లా అర్థం చేసుకుంటూ రావాలి. గోష్ఠ కాబట్టి ఆవుల కొట్టములు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాంగణం అంటే ఆ పరిసరం, ఆవుల కొట్టం యొక్క పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాల్లో రింకణ, అక్కడ పాకడం, రింకణ అంబాడుట అంటారు చూసారా, పాకడం. కాబట్టి ఆ గోవుల కొట్టాల్లో ఆడ పాకుతూ ఉండడం అనేటువంటిది లోలం, ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన వచ్చాడట. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారంటే గోవుల కొట్టముల్లో అంబాడుటలో లేదా పాకులాడుటలో ఆసక్తి కలిగినటువంటి వాడు వచ్చాడు. ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మ, అది ఇంకెళ్ళి ఆయన గోవిందుడు. అంటే ఇక్కడ సగుణం వస్తూ ఉంది. ఇంతకాలం మనకు నిర్గుణంలో మనం అర్థం చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు సగుణంగా అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అక్కడ దోగాడుతూ ఉండాడట. అది బృందావనిలో మూవల గోపాల చిరునవ్వుల గోపాల. మూవల గోపాల చిరునవ్వుల గోపాల. బృందావనిలో అందాలోలుకుచు, బృందావనిలో అందాలోలుకుచు చిందులు వేసే నందకిశోర. మువ్వల గోపాల చిరునవ్వుల గోపాల. సత్య జ్ఞానానంద స్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు, పరమాకాశ స్వరూపుడు, అనాకాశంగా ఉండేటువంటి వాడు అయినటువంటి పరమాత్మ ఇప్పుడు ఇక్కడ లభ్యమవుతూ ఉన్నాడు రూపంలో. గోష్ఠ ప్రాంగణ రింకణలోలం. కాబట్టి ఆ గోష్ఠ అంటే గోవులు మనం ఎక్కడైతే కట్టేస్తామో ఆ కొట్టాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాంగణ పరిసరాల్లో రింకణలోలం, అక్కడ ప్రాకుతూ ఉన్నాడట. అక్కడ అంటే మోకాళ్ళ మీద అక్కడ కదులుతూ ఉన్నాడు, అటువంటి వాడు కనపడుతూ ఉన్నాడు. అందులో అక్కడ ఎట్లా ఉంది ఆ ప్రాకడం అంటే కూడాను కింకిణి కిణి కిణి రభసై. ఆయన అట్లా ప్రాకుతూ ఉంటే భక్తులు ధ్యానం చేశారు. ఏ విధంగా ఉంది ఆ ప్రాకడం, అందులో ఎంత
వైదుష్యం ఉందే, ఎంత అద్భుతం ఉందో చెబుతారు. కింకిణి కిణి కిణి రభసై కింకిణి కిణి కిణి రభసై అంగణ భువి రింగణై సదాటంతం అంగణ భువి రింగణై సదాటంతం కుంకుణు కుణు కుంకుణు కుణు పదయుగలం కంకణకర భూషణం హరిం వందే. కాబట్టి ఆ గోవిందుడు శ్రీహరిగా శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించినప్పుడు ఎంతసేపటికి ఆయన అక్కడ పరాకుతూ ఉంటే, ఏది ఆ గోవుల కొట్టాముల దగ్గర, గోశాలల దగ్గర ఆయన ఆ విధంగా ప్రాకుతూ ఉంటే ఎంత చూసినా కూడాను ఒక సౌండ్ ఒకటి వినపడతా ఉంది. కింకిణి కిణి కిణి రబ్బసై అంటే చిరుగంటలు, ఆయన కాలుకు కట్టుకున్నటువంటి చిరుగంటలు గలగల గలగలమని గలగలగలమని మోగుతూ ఉన్నాయట. కాబట్టి ఆయన కదులుతూ ఉంటాడట, అవి మోగుతూ ఉన్నాయి. అట్లాగే అంగణ భువి రింగణై సదాటంతం రింగణై అంగణ భువి. కాబట్టి ఆ ఇంటి ముందు అంటే ఆ గోశాల ముందు ఏదైతే ఉందో అక్కడ పదే పదే ఆడుకుంటూ ఉన్నాడు కనుక ఆ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. కుంకుణు కుణు పద యుగళం, ఆ విధంగా ఆయన పాకుతూ ఉంటే పదయుగళం ఆయన యొక్క కాళ్ళు కదులుతూ ఉన్నాయి కదూ. కుంకుణు కుణు, అది కుణు 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 అని అంటే దాన్ని గట్టినటువంటి గజ్జల్లో నుంచి ఆ సౌండ్ వస్తూ ఉందట. ఇక చేతులు కనుక అట్లా కదిలించాడు అంటే మాత్రం కంకణ కరభూషణం, కంకణాలు గణగణగణను మోగుతూ ఉన్నాయట. హరిం వందే. ఇవంతా ఏంటండి అంటే ఇన్ని శబ్దాలు ఎందుకు? నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాడట. నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటారేమో. నేను కనుక మా ఇంట్లో ఉంటే, నేను లోపల ఉంటే మీరు రాలేరు, మా అమ్మ రాణిస్తుందా మిమ్మల్ని, మా తండ్రి రాణిస్తాడా, మేమే చిన్నవాళ్ళం అనుకున్నారా, నేను నందుడు కొడుకు కదా, అక్కడ ఉంటే లాభం లేదు. ఇక్కడ కనుక అయితే ఇదేముంది, గోశాల కదా, ఆవులు కొట్టం కదా, రండి మనమంతా కలిసి ఆడుకుంటామని ఇక్కడి నుంచి పిలుస్తాడట. అంటే ఏమిటో తెలుసా, నువ్వు ఆయన స్థాయికి ఎదగలేకపోయినా నీ స్థాయికి వచ్చేటువంటి వాడే పరమాత్మ, నిన్ను ఉద్ధరించడానికి నీ స్థితికి దిగేటువంటి వాడే పరమాత్మ. కాబట్టి గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం ఆ విధంగా అక్కడ ప్రాకుతూ ఉండాడు. అనాయాసం పరమాయాసం. అనాయాసం అంటే ఎంత తిరిగినా శ్రమ తెలియనటువంటి వాడు, ఎంతగా పరిశ్రమించినా కూడాను శ్రమ తెలియనటువంటి వాడు. ఎందుకని శ్రమ తెలియదండి అని అంటే రెండు. ఒకటి, శ్రమ అనేది దేహానికి లేదా మనసుకి, ఆయన దేహము కాదు మనసు కాదు కనుక శ్రమ తెలిసేటువంటి అవకాశం లేదు. అట్లాగే భక్తుల కోసం ప్రాకులాడడంలో, భక్తుల కోసం అంబాడడంలో, అక్కడ గోవుల కొట్టాం చుట్టూ కూడాను గొడవ చేస్తూ శబ్దాలన్నీ కల్పిస్తూ నేను ఇక్కడ ఉన్నాను రండిని అట్లా తిరగడంలో ఆయనకి ఏ విధమైనటువంటి శ్రమ లేదు, అనాయాసం, శ్రమే లేదు. ఎందుకని? భక్తుల కోసం గనక. కాబట్టి భక్తుల కోసం శ్రమించడంలో శ్రమ తెలియనటువంటి వాడు భగవంతుడు, అతడే శ్రీకృష్ణుడు, అతడే గోవిందుడు. పరమానందం ప్రణమత, గోవిందం ప్రణమత. కాబట్టి పరమానంద స్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని మనం కొలవాలి. గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం. పరమాయాసం అంటే ఎదుటివారి యొక్క మాయలను చిత్తు చేసేవాడు అని అర్థం పరమాయాసం అంటే. కాబట్టి అంతమొందించేటువంటి వాడు. ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి కనుక ఎవరైనా మాయలు చేస్తే వాళ్ళని అంతమొందించేటువంటి వాడు అని అర్థం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితంలో వ్యోమాసుర సంహారం అనేటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే మయుని యొక్క కుమారుడు ఉండేవాడు. మయుడు ఒక రాక్షసుడు. మయుని యొక్క కుమారుడు వ్యోముడు. వ్యోముడు అంటే వాడే వ్యోమాసురుడు. ఆ వ్యోమాసురుడిని అంతం చేసినటువంటి సన్నివేశం ఇది పరమాయాసం అంటే.
కాబట్టి ఎదుటివారి యొక్క మాయల్ని తెలుసుకోవడం అంటే బృందావనానికి పోయి ఈ గోపబాలురందరూ కలిసి ఎప్పుడు శ్రీకృష్ణుడితో కూడా వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు కనుక ఒకనాడు వాళ్ళు అలా ఆడుకుంటూ ఉండారట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఆట ఆడుతారు. తర్వాత శ్లోకాల్లో వస్తాయి, చెప్తాను నేను. ఈరోజు దొంగాట ఆడుతున్నారట. దొంగాట అంటే ఏంటంటే వాళ్ళలోనే కొందరు గొర్రెల్లాగా, ఇప్పుడు పిల్లల్లోనే కొందరు గొర్రెలు అంటే వాళ్ళు వంగి గొర్రెల్లాగా నడుస్తూ వాడు తిరుగుతూ ఉంటారు. అదొక తమాషా ఆట. కాబట్టి గోవులను మేపుకొని రావడానికి బృందావనంలో వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలుడితో కలిసి ఆ గోవులు అలా మేస్తూ ఉంటే వీళ్ళు ఆడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అదంతా. పోతనామాత్యుడు అన్నట్టుగా కృతపుణ్య పుంజులు గనక పరమాత్మతో కలిసి ఆ విధంగా ఆడుకోగలిగారు. అక్కడ కొందరు పిల్లలు వంగి మేము గొర్రెలు అని వాళ్ళు గొర్రెల్లాగా ఉంటారట. ఇంకొకడు దొంగట అంటే ఈ గొర్రెల్ని దొంగలించుకొని పోయేటువంటి వాడు. కాబట్టి వాడు వచ్చి ఒక్కొక్క గొర్రెని తీసుకొని పోయి ఎక్కడో దాపెట్టి వస్తూ ఉంటాడు. ఈ విధంగా గొర్రెల మందలు అవి వాటిలో ఆట, ఈ దొంగాట ఇవంతా నడుస్తూ ఉంది. ఈ సమయంలో వీళ్ళు ఇట్లా ఆడుకుంటూ ఉంటే ఈ మయుని యొక్క కుమారుడైనటువంటి వ్యోమాసురుడు అనేటువంటి వాడు రాక్షసుడు వాడు చూచాడు, ఇదే మంచి సమయం. అప్పటికే పూతన చచ్చిపోయింది, అప్పటికే శకటాసురుడు చచ్చిపోయి ఉన్నాడు, తృణావర్తుని బాధ కూడా జరిగిపోయింది. అంటే స్వామికి ఒక 2 సంవత్సరాల వయస్సు. కాబట్టి ఇంతకన్నా మంచి అవకాశం రాదు, ముందు ఈ గోపబాలుని చంపేస్తాము, తర్వాత కృష్ణుని చంపుతామని వాడు అభిప్రాయపడి వాడు ఒక గొర్రెలాగా తయారయ్యాడట. మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడు గొర్రెలే. వాడు గొర్రెలాగా తయారయ్యి ఈ గొర్రెల్లో కలిసి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుపోతూ ఉంటాడు. చూసేవాళ్ళకి ఎట్లుందంటే వీళ్ళల్లో ఒకటిలాగా ఉన్నాడు కనుక వీడు దొంగ గొర్రె ఇది, కాబట్టి ఆ గొర్రెలను తీసుకొని పోతూ ఉన్నాడు, ఎక్కడో దాచిపెడతా ఉన్నాడు అనుకుంటుంటారే కానీ వాడు తీసుకెళ్ళి ఒక బిలంలో పెట్టేసి మధ్యలో ఒక బండ మూసేస్తూ ఉన్నాడట. వీళ్ళందరినీ ఆ బిలంలో పంపిస్తాడు, తర్వాత బండను మూసేస్తాడు. ఈ విధంగా వాడు అందరినీ తీసుకెళ్ళాడు. ఇంకా కేవలం ఒక 4-5 మాత్రమే మిగిలారట. కొందరు గొర్రెల మంచును పోతనామాత్యుడు, కొందరు గొర్రెల మంచును కొందరు పాలకుల మంచు కుటిలత్వమునన్ కొందరు దొంగల మనుచును. వాళ్ళలోనే కొందరు దొంగల మనుచును జంది కుమారకులు క్రీడ నేసిరి తమలో. వాళ్ళలోనే వాళ్ళొక ఈ విధమైనటువంటి ఆట ఆడుకుంటూ పోతూ ఉంటే ఒక దశలో ఇంకా 4 మాత్రమే మిగిలి ఉండారు. అందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టేశాడట. ఆ బిలంలో పెట్టేసి పెద్ద బండని మూసేశాడు. అంటే ఈ 4 కూడా తీసుకెళ్ళిన తరువాత అందరినీ కలిసి చంపేయాలి అనేది వాడి యొక్క ఉద్దేశం. ఇది కనిపెట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే వెళ్ళి ఆ బిలం దగ్గర ఏదైతే వాడు పూర్తి చేశాడో ఆ కొండని పెకలించేసి వాళ్ళనందరినీ బయటికి తీసుకొని వచ్చి వీడిని వధిస్తాడు. ఇది వ్యోమాసుర సంహారం. వ్యోమాసుర సంహారం ఇది ఒక అద్భుతమైనటువంటి లీల. పశ్యతాం దివి దేవానాం, పశ్యతాం దివి దేవానాం, దివి ఆకాశంలో, దేవానాం పశ్యతాం అంటే దేవతలంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ పశుమార మమారయత్ పశ్యతాం దివి దేవానా. ఆ దేవతలందరూ చూస్తూ ఉంటే పశుమార మమారయత్ పశువును వధించినట్టుగా, ఒక పొటేలని ఒక గొర్రెని వీటిని ఎట్లాగైతే చంపేస్తారో ఆ విధంగా భయంకరంగా ఆ వ్యోమాసురుడిని వధించాడట. ఇది వ్యోమాసుర సంహారం. ఇది అంటే ఎదుటివాడు మాయతో వచ్చి తనను మోసం చేయాలనుకున్న ఆ మాయలు కూడా తెలిసినటువంటి వాడు కృష్ణుడు అని అర్థం. దాంట్లో అర్థం ఏంటో తెలుసా, మనం ఎన్ని మాయలు తెలిసినా, ఎన్ని మాయలు చేసినా, ప్రపంచంలో ఎన్ని మోసాలు చేసినా అందరినీ మోసగించగలమేమో కానీ భగవంతుడికి తెలియకుండా ఏ పని చేయలేము. పరమాత్మకి తెలిసే కానీ పరమాత్మకు తెలియకుండా మనం ఏ పని చేయలేం. ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేం. కాబట్టి ఆయన యోయత్కర్త సతజ్ఞ గనక ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, మన కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి పరమాత్మ యొక్క దండనికి మనం లోనవుతాము. కాబట్టి ఎప్పుడు కూడాను
బాహ్యాభ్యంతరాల్లో స్వచ్ఛంగా స్ఫటికంలాగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడానికి అవకాశమే లేదు. అటువంటి వాళ్ళని సంహరించేవాడు గనక పరమాయాసం అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. మాయా కల్పిత నానాకారం, మాయా కల్పిత నానాకారం, అనాకారం భువనాకారం, క్ష్మమానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం. మాయాకల్పిత నానాకారం ఇది. కాబట్టి ఎవరైతే ఆయన విషయంలో మాయ చేస్తారో వాళ్ళని సంహరించడమే కాదు, అవసరమైతే తను కూడాను మాయ చేత అనేకమైనటువంటి రూపాలని ధరించగలిగేటువంటి వాడు గోవిందుడు అని అర్థం. అంటే ఇంతకుముందు చెప్పిందేమో వ్యోమాసుర సంహారం, ఇదేమో చతుర్ముఖ బ్రహ్మకి ఈయన అద్భుతమైనటువంటి దృశ్యం, ఆ బంతి చల్దుల దృశ్యం ఉంది చూచారా, ఆ తరువాత వస్తుంది. అంటే భగవంతుని యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వీక్షిస్తూ ఒక దశలో బ్రహ్మదేవుడు అనుకుంటాడట, అబ్బాయి ఏంటి అసలు ఇంత అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తూ ఉన్నాడు, ఇంకా కొన్ని లీలలు చూస్తే బాగుండు, ఇంకా అద్భుతమైనటువంటి లీలలు చూస్తే బాగుండు అని అభిప్రాయపడి అలా చేయాలంటే మనమే ఏదో ఒక ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేశాడట. ఎవరు? సృష్టికర్త. అది బ్రహ్మదేవుడు. అంటే మోహమే తెలియనివాడు బ్రహ్మం. బ్రహ్మ అంటే బ్రహ్మం కాదు, బ్రహ్మ. మోహమే తెలియనివాడు ఆయన మోహానికి గురవుతాడు. ఇప్పుడు అది తమాషా. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచన చేసి బంతి చల్దులు తినేటప్పుడు బృందావనంలో పిల్లలందరూ కూర్చొని యమునలో స్నానం చేసి వచ్చిన తర్వాత అందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈయన ఆలోచించాడట, ఇది రైట్ టైం, ఏదో ఒక లీల చూస్తామని అభిప్రాయపడి అక్కడ ఉండేటువంటి గోవుల్ని, గోవత్సముల్ని, వీటినన్నిటినీ దూరంగా తోలుకొని పోయినాడట. ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే సంకల్పమాత్రేనా, కేవలం సంకల్పం చేశాడు అవి పోవాలని, అవన్నీ పోతూ ఉన్నాయి. ఈ పిల్లలు చూశారు, కృష్ణుడు కూడా చూశాడు. ఏమనుకుంటూ ఉన్నాడంటే అవి మేస్తూ తిరుగుతూ ఉన్నాయి అనుకుంటూ ఉన్నారు. అట్లా మేస్తూ 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 ఈ లోపల స్వామి వీళ్ళతో మాట్లాడుతూ పిల్లలకు వడ్డిస్తూ ఉన్నాడు, వీళ్ళు తింటూ ఉన్నారు. ఒక దశలో అట్లా తిరిగి చూసేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోయినాయి అవి. అరే చాలా దూరం వెళ్ళిపోయినాయి అని అప్పుడు స్వామి అంటాడు, రే మీరు భోంచేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఆవుల్ని మళ్ళించుకొని వస్తాను, గోవుల్ని గోవత్సములను మళ్ళించుకొని వస్తానని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక చిన్న కొండ, ఆ కొండ టర్నింగ్ తిరిగాయి అవి. సరే స్వామి అనుకున్నాడు అవి టర్నింగ్ తిరిగాయి కదా, మనం కూడా పోయి అటు తిరిగి అవి తీసుకొని వస్తామనుకున్న ఆడికి వెళితే అక్కడ గోవులు లేవు, గోవత్సములు లేవు. వాటిని మాయం చేశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు, సృష్టికర్త. సృష్టికర్త మాయం చేశాడు వాటిని. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే పొలిటికల్ సిస్టంలో ఎలక్షన్ వస్తే ఎక్కడో తీసుకుపోయి క్యాంపు పెడతా ఉన్నారు చూసారా, ఆ విధంగా ఎక్కడో కర్ణాటకలో తీసుకెళ్ళి పెట్టేశాడు క్యాంపు. ఇప్పుడు ఆ పిల్లకాయలు ఎవ్వరు లేరు ఇక్కడ. అది మన గోవులేమీ లేవు, గోవత్సములు లేవు, వాటిని అన్నింటిని అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. అవన్నీ అక్కడ ఉన్నాయి పాపం. స్వామి చూసి చూసి ఇదేమైనాయి, గోవులు ఎట్టపోయినాయి, గోవత్సములు ఎట్టపోయినాయి, లేక అట్లా తిరిగి మళ్ళీ ఏమన్నా మన దగ్గరికి వచ్చాయో చూద్దామని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయ్యి వచ్చాడు. ఈ లోపల ఏం చేశాడు తెలుసా బ్రహ్మదేవుడు? ఈ పిల్లలందరినీ మాయం చేశాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పిల్లలు లేరు, అక్కడ చూస్తే గోవులు లేవు, గోవత్సములు లేవు, ఇక్కడికి వస్తే పిల్లలు లేరు. ఏం చేయాలనో అర్థం కాలేదు. సాయంత్రం వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ తిరిగి పోతాం గోకులానికి. గోకులానికి పోతే అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలి? మా బిడ్డ లేరని అడిగితే నేనేం సమాధానం చెప్పేది? గోపాలసుతులు లేరని పోతనామచ్చుడు, గోపాలసుతులు లేరని గోపికలకు చెప్పనేలా. ఇప్పుడు పోయి ఈ గోవులు కనిపించలేదు, గోవత్సములు కనిపించలేదు, పిల్లలు కూడా కనిపించలేదు అని నేను పోయి చెప్పేదే అవసరం ఏమన్నా ఉందే? ఏం అవసరం లేదు. గోపాలకులన్ గోపికలన్ అలరా బాలుర క్రేపుల రూపముల నే చరించెదననుచున్. వండర్ఫుల్.
అప్పుడు అనుకుంటాడట, ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి ఏమో ఈ విధంగా గోవులంతా దూరంగా పోయినాయి, వాటిని తోలుకొని వద్దాము, వాటిని మళ్ళిస్తామని నేను పోయాను, అయ్యో టర్నింగ్ తిరిగాయి, అంతవరకే నాకు కనపడ్డాయి, ఆ తర్వాత వెళితే లేవు, నేను తీసుకొని రాలేకపోయాను, అవి ఎక్కడున్నాయో కనపడలేదు, అది పిల్లలకి చెప్పి వీళ్ళని కూడా తీసుకుపోయి వెతుకుదాం అనుకునేటప్పటికీ ఇక్కడ వీళ్ళు కూడా లేరు అని వాళ్ళకి చెప్పాలా నేను? ఏం అవసరం లేదు. ఎందుకని? ఇది ఏదో ఒక మాయ, ఎవరో చేశారు. ఇంతకుముందే చూసాం కదా, పరమాయాసం. ఆయన ఇతరుల యొక్క మాయల్ని జయించేటువంటి వాడు. అందుకని ఆలోచన చేసి గోపాలకులంతా వాళ్ళు లేరని చెబితే వాళ్ళంతా దుఃఖపడతారు, వాళ్ళంతా బాధపడతారు, వాళ్ళంతా ఏడుస్తారు. ఇంకేం అవసరం లేదు. గోవులన్నీ ఏవైతే లేకుండా పోయినాయో అవన్నీ నేనే అవుతాను, గోపబాలురు ఎవరైతే లేకుండా పోయారో అవన్నీ నేనే అవుతాను అని అంటే, విచిత్రం ఏంటంటే అలా సంకల్పించాడట. గోవులన్నీ ఉన్నాయి, గోపబాలురంతా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే కనపడకుండా పోయిన వాళ్ళు కాదు, ఈయనే అన్నిగా మారిపోయాడు. కారణం, ఆ గోవులు ఎక్కడైతే క్యాంపు ఉన్నాయో ఆ క్యాంపులోకి ఈ పిల్లలు కూడా లేపారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, రకరకాలైన భోజనాలు తింటా నిద్రపోతూ ఉన్నారు వీళ్ళు. ఎందుకని? వీళ్ళకి ఏమీ జ్ఞాపకం రావడం లేదు. ఆ విధంగా చేశాడు బ్రహ్మదేవుడు, సృష్టికర్త కదా, ఆయనకి ఏముంది, చేసేసాడు. సరే, స్వామి ఈ విధంగా తయారయ్యి గోకులానికి వచ్చాడు. తిరిగి గోకులానికి వస్తే విచిత్రం విచిత్రం విచిత్రం. ఏం చేయాలి చెప్పండి? గోకులంలో ఉంటే పూర్వానికి ఇప్పటికీ తేడా కనపడతా ఉంది. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు, ఎవరి కొట్టాముల్లోకి వాళ్ళ యొక్క గోవులన్నీ వెళ్ళిపోయినాయి, గోవత్సములన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ ఒక చోటకు పోలేదు. కృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఆయన ఆవులు ఆయన మాత్రం ఆయన ఇంటికి రావడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఇంతకుముందు పిల్లలు వచ్చినా ఆ గోపికలంతా కృష్ణుడిని చూడాలి అని ఆయన దగ్గరకు పోతూ ఉండేవాళ్ళట. కానీ ఈరోజు పోలేదు. కృష్ణుడిని చూడాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకు లేదో తెలుసా? వాళ్ళ బిడ్డల రూపంలోనే కృష్ణుడు కనపడుతూ ఉన్నాడు గనక. కనుక మన బిడ్డల రూపంలో ఉండేది కృష్ణుడే అని వాళ్ళకి తెలియడం లేదు. కానీ ఎందుకో వాళ్ళని చూస్తూ ఉంటే పూర్వం లేనిటువంటి ప్రేమ ఉట్టిపడుతూ ఉందట. వీళ్ళని వదిలిపెట్టి కృష్ణుడిని చూడాలి అని వాళ్ళకి అనిపించడం లేదట. ఆ గోవులను చూసినా కూడా ఎంతో ప్రేమతో అదే విధంగా తదేక అవలోకయతి, వాటిని చూస్తే తదేవ అవలోకయతి, అలాగే చూడాలి చూడాలి అనిపిస్తూ ఉందట. ఈ విధంగా ఉండారు, నడుస్తూ ఉంది. ఉదయాన్నే మళ్ళీ అన్నిటినీ తీసుకొని పోతాడు. విచిత్రం చూడండి, నానా కల్పిత, అది మాయా, అనేక మాయా కల్పిత నానాకారం, అనేకమైనటువంటి ఆకారాలు. అటు చూస్తే గోవులు, ఇటు చూస్తే గోవత్సములు, అటు చూస్తే గోపబాలురు, పైగా వాళ్ళ సౌండ్స్ కూడా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు కృష్ణుడే అన్నీ అన్నాడు కనుక ఈయన వాయిస్ కాదు, వాళ్ళ వాయిసే. వాడు ఒక్కోడు ఒక రకంగా మాట్లాడతాడు. అమ్మా పోయేస్తానే, అమ్మా పోయేస్తానే, అట్లాగే ఉండే. డిఫరెన్స్ ఏమి? వాళ్ళు ఎట్టెట్లా మాట్లాడతారో అట్లాగే, వాళ్ళు ఎట్టెట్లా నడుస్తారో అట్లాగే, వాళ్ళు ఎట్టెట్లా నవ్వుతారో అట్లాగే. అద్భుతమైనటువంటి లీల ఇది నడుస్తూ ఉంది. ఎన్ని రోజులు స్వామీజీ? రోజుల? ఎన్ని నెలలు స్వామీజీ? ఒక సంవత్సరం. ఒక్క సంవత్సరం నడిచింది. బ్రహ్మకి అది ఒక రోజు, బ్రహ్మదేవుడికి ఒక రోజు, అది మనకు ఒక సంవత్సరం. సంవత్సరం కాలం ఈ విధంగా నడిచిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడట, ఓరే నాయనో, ఇదేంటి అసలు ఇది? ఇక్కడ చూస్తేనేమో వీళ్ళందరూ ఉండారే, మరి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను కదా మాయతో, వాళ్ళు ఏమైనారు అని అక్కడికి పోయి చూస్తే వాళ్ళు అక్కడ ఉండారట. కాబట్టి అక్కడ గోవులు ఉన్నాయి, గోవత్సములు ఉన్నాయి, గోపబాలురు ఉండారు, వీళ్ళు ఇక్కడ ఉండారు. ఇంతకీ ఆయనకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇంతకీ ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు? నేను అక్కడ పెట్టిన వాళ్ళు ఒరిజినలా, లేకపోతే వాళ్ళు ఎవరినైనా తీసుకొని ఇక్కడికి వచ్చేసారా? ఇప్పుడు అక్కడుండేవాళ్ళు డూప్లికేటా? ఏమి బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. అంటే ఇతరులని మోహానికి గురి చేసేటట్టుగా సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు స్వయమేవ విమోహితం, తనకు తానే మోహంలో పడిపోయినాడట. అప్పుడు ఒక రోజు వచ్చి స్వామిని చూచాడు. స్వామిని చూచి విషయం అర్థమైపోయింది. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మదేవుడు, సృష్టికర్త, హే భగవాన్, పొరపాటు చేశాను. బుద్ధి భోజనానికి పోకుండా గడ్డి తిన్నది, ఏదో జరిగింది జరిగిపోయింది.
నేనేదో పరీక్షించాలనుకున్నానే కానీ ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు. నిజంగా చెప్పు, అసలు వీళ్ళెవరు వాళ్ళెవరు నాకేం అర్థం కాలేదంటే అప్పుడు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం బ్రహ్మదేవుడికే దక్కిందా ఆ యొక్క భాగ్యం. చతుర్భుజా వ్యాస భగవానుడు చతుర్భుజా శంఖచక్ర గదా రాజీవ పాణయ శంఖచక్రా చతుర్భుజా 4 భుజాలు కలిగినటువంటివి. ఎవరు? స్వామి ఒక్కడే కాదు, పిల్లలందరికీ. ఏమి దృశ్యమో అది! పిల్లలందరికీ 4 భుజాలు ఉన్నాయి. చతుర్భుజా శంఖ చక్ర గదా రాజీవ పణయ. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం. ఎవరు? పిల్లలందరూ. నో ఆవులు కూడా. దాట్స్ ద బ్యూటీ. ఆవులు మీరు ఊహించుకోండి. ఆవులు శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటే ఏ విధంగా ఉంటాయో. కిరీటిన. కాబట్టి పిల్లలకి కిరీటాలు ఉన్నాయి. ఎందుకని? కృష్ణుడే కదా ఆ రూపాల్లో ఉన్నదంతా తానే గనక. కిరీటిన కుండలినో హరిణో వనమాలిన. కాబట్టి కిరీటం, కుండలాలు ఇవన్నీ పెట్టుకొని ఆవులన్నీ ఒకే విధంగా కనపడుతున్నాయట కృష్ణుడుగా. గోపబాలులంతా కృష్ణుడుగా కనపడుతున్నాయట. శ్రీకృష్ణుడిని వాళ్ళ మధ్యలో నిలబడుకొని ఉన్నాడట. అటువంటి అపూర్వమైనటువంటి దృశ్యాన్ని చూచాడు. ఇదంతా కూడాను స్వమాయ, తనకు తానుగా కల్పించినటువంటిది. మాయా కల్పిత ననాకారం. కాబట్టి మాయ చేత అనేకమైనటువంటి రూపాలుగా కనిపించినటువంటి వాడు అనాకారం. నెక్స్ట్. కాబట్టి ఇన్ని రూపాలు తాను ధరించున్నాడు. ఇంతకీ ఏ రూపం తనది? రూపమే లేనిటువంటి వాడు, అనాకారం, ఏ ఆకారము లేనిటువంటి వాడు, అమూర్తి. ఎందుకని? అన్ని రూపాలు తనవే అయినప్పుడు ఏ రూపం ప్రత్యేకంగా తనదని చెప్పగలరు? చెప్పండి. ఏ రూపం కాదు. పరమాత్మ సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉండేటప్పుడు దృష్టి గనక మనకు జ్ఞానంతో కూడిందైతే, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేతు బ్రహ్మమయం జగత్. ఈ దృష్టి కనుక జ్ఞానాకారం అయితే కనిపించేదంతా కూడా బ్రహ్మస్వరూపమే కనుక. కాబట్టి ఒక ఆవును చూస్తే బ్రహ్మమే, ఒక బావిని చూస్తే బ్రహ్మమే, ఓ చెట్టును చూస్తే బ్రహ్మమే, ఓ పుట్టను చూస్తే బ్రహ్మమే, ఓ సింహాన్ని చూస్తే బ్రహ్మమే. ఎక్కడ చూచినా అన్ని చోట్ల కూడా బ్రహ్మమే కనపడుతూ ఉన్నాడు. కాబట్టి రూపాలు అనేకం ఉండినా కూడాను అనేక రూపాల్లో భాషించేటువంటి అద్భుతమైనటువంటి ఏకైక అద్వితీయ చైతన్యం తానే అయి ఉండడం వల్ల అనాకారం. కాబట్టి ఈ రూపము తనదే అని మనం చెప్పలేము. ఎందుకంటే అన్ని రూపాలు తనవే, అన్ని ఆకారాలు తనవే. కాబట్టి అన్ని ఆకారాలు తనవిగా కలిగినటువంటి పరమాత్మ. కాబట్టి అటువంటి భగవంతుడు అమూర్తి. కర్మ ఏదైతే ఉందో కర్మ నిబంధన. ఇప్పుడు మనం పుట్టామంటే మనకు వెనక కర్మ ఉంది. ఆ కర్మని అనుభవించడానికి మనం పుట్టాం. కానీ ఆయనకి ఏముంది? కర్మ నిబంధనా మూర్తి అస్య న విద్యతే ఇది అమూర్తి. కాబట్టి ఈ కర్మతో ఈ రూపాన్ని ధరించాడు అని చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి మనం ఇంతమంది ఈ ప్రపంచంలో ఉంటే ఒకరి ముఖం ఉన్నట్టుగా ఒకరి ముఖం లేదు, ఒకరి మాట ఉన్నట్టుగా ఒక మాట లేదు, ఒకరి నడక ఉన్నట్టుగా మరొకరి నడక లేదు, ఒకరి నవ్వు ఉన్నట్టుగా ఇంకొకరి నవ్వు లేదు. ఇన్ని విచిత్రమైనటువంటి ఆకారాలు ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? మన కర్మలు వేరుగా ఉన్నాయి కనుక. మనం గతంలో ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ నిబంధన, దాన్ని అనుసరించి మనం పుట్టాం. కానీ ఆయనకి కర్మ నిబంధనామూర్తి అస్య న విద్యతే ఇది అమూర్తిమాన్. మూర్తి లేనటువంటి వాడు, ఏ రూపము తనది కానిటువంటి వాడు, అన్ని రూపాలే తనయే అయినటువంటి వాడు. రూపం లేదు, రూపాన్నిచ్చేటువంటి కర్మ ఆయనకి వెనక లేదు. అటువంటప్పుడు రూపంతో పుట్టాడు కదా స్వామీజీ. నిజమే. మరి కర్మలు లేకపోతే రూపం ఎట్టొచ్చింది? ఉంది. ప్రారంధం లేకపోతే జన్మ ఎట్లొచ్చింది? ఉంది. ఎవరి ప్రారంధం? భగవంతుని యొక్క ప్రారంధం కాదు, భక్తుల యొక్క ప్రారంధం. అది తమాషా. ఇప్పుడు నరసింహస్వామి వచ్చాడు అంటే ప్రహ్లాదుని యొక్క పుణ్యం, హిరణ్యకశిపుని యొక్క పాపం
రెండూ కలిసి ఇది ప్రారంధం. హిరణ్యకశిపుడు ప్రారంధం పాపం ఏదైతే ఉందో దానివల్ల ఆయన రావాల్సి వచ్చింది. ప్రహ్లాదుడి యొక్క పుణ్యం ఏదైతే ఉందో అట్లా ఈయన్ని అనుగ్రహించడానికి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఈ రెండింటి కోసం రావాల్సి వచ్చింది కనుక కేవలం వాళ్ళ ప్రారంధాలే కానీ భగవంతుని యొక్క ప్రారంధం కానే కాదు. అనాకారం భువనాకారం. తర్వాత చూడండి, మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం. భువనాకారం, భువనములు అంటే లోకములు అని అర్థం. అంటే లోకములన్నీ తానైనటువంటి వాడు. లోక్యతే ఇది లోక, కనిపించేది ఏదైతే ఉందో అది లోకం అంటే. కాబట్టి విశ్వం మూర్తి అస్య సర్వాత్మకత్వాత్ ఇది విశ్వమూర్తి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా తన స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఈ లోకమే కాదు, ఎన్ని లోకాలైతే ఉన్నాయో త్రిభువనములన్నీ కూడాను తన యొక్క స్వరూపంగా కలిగినటువంటి వాడు గనక ఆయన భువనాకారం. భువనం అంటే లోకం. కాబట్టి లోకాలన్నీ కూడా తన స్వరూపంగా అయినటువంటి వాడు. సర్వవ్యాపి, అంతటా ఉండేటువంటి వాడు. విశ్వవ్యాపి, విశ్వమంతా కూడా నిండి నిబడీకృతమైనటువంటి వాడు. విశ్వమే తన ఆకారంగా కలిగినటువంటి వాడు. అందువల్ల విష్ణు సహస్రనామంలో కూడా విష్ణు అంటూ ప్రారంభం కాలేదు, విశ్వం అంటూ ప్రారంభమైంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ అని ఎందుకు స్టార్ట్ అయిందంటే విశ్వం. ఏ విశ్వం అయితే మనకు కనపడుతూ ఉందో ఈ ప్రపంచం ఏదో కాదు, ఇది కేవలం పరమాత్మ యొక్క స్వరూపము. కాబట్టి ఇది ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్వరూపం అయిందో, విశ్వమంతా పరమాత్మ స్వరూపం అయినప్పుడు విశ్వంలో ఏ వస్తువు పరమాత్మ కాదు, అన్ని వస్తువులు పరమాత్మే. అన్ని వస్తువులు పరమాత్మని యొక్క రూపం అయినప్పుడు ఏ రూపాన్ని ఆరాధించకూడదు, ఏ రూపాన్నైనా ఆరాధించవచ్చు. ఆ విధంగా హిందూ ధర్మంలో చెట్టును ఆరాధించారు, పుట్టను ఆరాధించారు, పామును ఆరాధించారు. చూసారా, చివరికి వరాహాన్ని, పందిని ఆరాధించారు భగవంతుని యొక్క స్వరూపంగా. ఎందుకని తెలుసా? కాదేది పూజకు అనర్హం. అది తమాషా ఇక్కడ ఆ విషయం. కాబట్టి అంతటా విశ్వమంతా కూడా భగవంతుని నిండిపోయి ఉన్నాడు కనుక అన్నీ తన యొక్క స్వరూపాలే. భువనాకారం ష్మామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. ష్మామానాథం నాయన, ష్మానాథం మా నాథం, అది ష్మామా ఓ పదం కాదు, ష్మ ఆ ఒక్క అక్షరమే, మా ఒక అక్షరమే. క్ష్మా నాథం, మా నాథం, క్ష్మామా నాథం. క్ష్మా అంటే భూమి అని అర్థం. క్ష్మా అంటే భూదేవి, మహి. కాబట్టి మహీ భర్త. కాబట్టి భూదేవిని భరించేటువంటి వాడు తాను, సదా భూమిని భరించేటువంటి వాడు తాను. అట్లాగే వరాహమూర్తిగా ఇది ప్రళయ జలాల్లో కొట్టుకుపోయినటువంటి ఆ భూమిని కూడాను పైకి తీసుకొచ్చినటువంటి వాడు ప్రళయం నుంచి పరమేశ్వరుడే గనక భూమిని ఎప్పుడు కూడాను రక్షిస్తూ ఉండేటువంటి వాడు. సో ఇట్ ఈస్ భగవాన్ హూ ఆల్వేస్ సపోర్ట్స్ ది ఎర్త్. ఎప్పుడు దాన్ని భరిస్తూ ఉండేటువంటి వాడు, ధరిస్తూ ఉండేటువంటి వాడు. కేవలం ఆయన యొక్క అనుగ్రహం చేతనే ఈ ధరాతలం నిలిచి ఉంది. కాకపోతే ఎందుకంటే ఈ భూమిలో ఎప్పుడు నిరంతరం భూమి పరిభ్రమిస్తూ ఉండినా అందులో సముద్రాలు ఉన్నాయి, తమాషా చూసారా, పర్వతాలు ఉన్నాయి. కాబట్టి భూమి తిరుగుతూ ఉంటే పర్వతాలు కృంగినట్లుగా కానీ సముద్రాలు పొంగినట్లుగా కానీ ఎక్కడా మనం చూడలేదు. ఎందుకో తెలుసా? దాన్ని భరిస్తూ ఉండేటువంటి వాడు పరమేశ్వరుడై ఉండడం వల్ల క్ష్మానాథం. క్ష్మ అంటే భూమి, భూదేవికి భర్త, మహీ భర్త. మా నాథం, మాయాహ, మాయాహ శ్రియ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మా అంటే లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీపతి. ధవహ అంటే భర్త, అది మాధవ అంటాం చూచారా. మా అంటే మాయాహ శ్రియ, ధవ పతి, మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, లక్ష్మీపతి అని అర్థం. క్ష్మామానాథం. కాబట్టి భూదేవికి భర్త అయినటువంటి వాడు, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. క్షమామానాథం అనాథం. అందరికీ నాథుడే కానీ తనకు మరొక నాథుడు లేనివాడు.
అంటే ఆయన అందరికీ ప్రభు, కానీ ఆయనకి మాత్రం ప్రభు అనేటువంటి వాడు లేడు. ఎందుకంటే ఆయనే స్వయంగా ప్రభువు గనక, అన్నిటికీ తానే కారణం గనక, సర్వకారణం పరమేశ్వరుడే గనక ఆయనని మించిన వాడు ఎవరూ లేరు. కాబట్టి సర్వాసు క్రియాసు సామర్థ్య అతిశయవాన్ ఇది. అందువల్ల అంటే సర్వ సామర్థ్యం ఆయనకు ఉంది. ఏమి సామర్థ్యం అండి ఆయనకు ఉండేటువంటిది ప్రభు అని చెప్పడానికి? సర్వాసు క్రియాసు. ఏమిటి ఆ సర్వక్రియలు అని అంటే సృష్టి స్థితి లయ, ఈ మూడు. ఇవి చేయగలిగేటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు, కేవలం అది పరమేశ్వరుడికే సంబంధించింది. సామర్థ్య అతిశయవాన్ ఇది ప్రభు. కాబట్టి సృష్టి స్థితి లయాలు తయారు చేసేటువంటి సామర్థ్యం ఆయనకే ఉంది, కానీ మరొకరికి లేదు. అలా చేయడంలో కూడాను మరొకరు సహాయం అవసరం లేకుండా చేయగలడు, తాను స్వయంగా చేయగలడు. కాబట్టి తాను ప్రభువు అని కీర్తించబడ్డాడు. అటువంటి గోవిందుణ్ణి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో అల్లుకుపోయి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం కాకుండా ఇటువంటి గోవిందుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని గ్రహించి ఈ జ్ఞానంతో మనం కూడా తరించాలి. ప్రణమత పరమానందం గోవిందం ప్రణమత. కాబట్టి పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుణ్ణి చక్కగా ప్రార్థించండి, మనసారా ప్రార్థించండి, మన దుఃఖమంతా కూడాను సమసిపోతుంది అని ఆచార్యులు వారు చెప్పడం. ఇప్పుడు ఒకసారి చెప్తారా? శ్లోకం చెప్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం కోష్టప్రాంగణరింకణలోలం అనాయాసం పరమాయాసం. గోష్టప్రాంగణరింకణలోలం అనాయాసం పరమాయాసం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. గోష్టప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. గోష్టప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం. మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం. మాయా కల్పిత నానాకారం క్ష్మమానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఇప్పుడు నాతో కలిసి పాడండి, వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది కదా డిఫెక్ట్ ఎక్కడ ఉందో. ఎవరి దారి వాళ్ళదే కదా. కొంత అక్కడక్కడ కలిశారులే, నేను కాదనడంలే. ఇప్పుడు నాతో కలిసి పాడండి. ఓ సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం.
సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం గోష్ఠప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం మయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం మాయా కల్పిత అనాకారం భువనాకారం క్ష్మానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం క్ష్మానాథం అనాథం పరమత గోవిందం పరమానందం 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 గోవిందం పరమానందం. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.